హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ సోషల్ స్టడీస్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే ఒక కలర్ వస్తుంది. ఆ కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం టెలిఫోన్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే ఫోన్లో అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ అంటే నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: డోంట్ థింక్ ఎట్ ఆల్ వెదర్ యూ షుడ్ కాల్ మీ ఆర్ నాట్. అంటే కాల్ చేయనా వద్దా అని నువ్వు ఎప్పుడూ ఆలోచించొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: కాల్ మీ వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీథింగ్. కాల్ మీ వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీథింగ్ అంటే నీకు ఎప్పుడు ఏది కావాల్సినా నాకు కాల్ చెయ్యు అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు కాల్ చేసినప్పుడు నిద్రపోతున్నాను. ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. మరి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ వాజ్ స్లీపింగ్ వెన్ యూ కాల్డ్. ఐ వాజ్ స్లీపింగ్ వెన్ యూ కాల్డ్ అంటే నువ్వు కాల్ చేసినప్పుడు నిద్రపోతున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ కాల్డ్ మీ వెన్ ఐ వాజ్ స్లీపింగ్ అండ్ డిస్టర్బ్డ్ మై స్లీప్. యూ కాల్డ్ మీ వెన్ ఐ వాజ్ స్లీపింగ్ అండ్ డిస్టర్బ్డ్ మై స్లీప్ అంటే నేను నిద్రపోతుండగా నువ్వు కాల్ చేసావు, కాల్ చేసి నా నిద్ర మొత్తాన్ని పాడు చేసావు లేదా డిస్టర్బ్ చేసావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ వాజ్ స్లీపింగ్ వెన్ యూ కాల్డ్, దాట్స్ వై ఐ డిడ్ంట్ పికప్ ద కాల్. ఐ వాజ్ స్లీపింగ్ వెన్ యూ కాల్డ్, దాట్స్ వై ఐ డిడ్ంట్ పికప్ ద కాల్ అంటే నువ్వు కాల్ చేసినప్పుడు నేను నిద్రపోతున్నాను, అందువల్ల నీ కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్: నాకు తలనొప్పిగా ఉంది, తర్వాత కాల్ చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ ఎ హెడేక్, సో ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ హ్యావ్ ఎ హెడేక్, సో ఐ విల్ కాల్ యూ లేటర్ అంటే నాకు తలనొప్పిగా ఉంది, తర్వాత కాల్ చేస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: నౌ ఐ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు టాక్ ఆన్ ద ఫోన్, సో ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఎ వైల్. నౌ ఐ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు టాక్ ఆన్ ద ఫోన్, సో ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఎ వైల్ అంటే నాకు ఇప్పుడు ఫోన్లో మాట్లాడే అంత ఓపిక లేదు, సో నేను నీకు కాసేపు ఉండి లేదా కాసేపు తర్వాత కాల్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ డిడ్ంట్ పికప్ యువర్ కాల్ బికాస్ ఐ హ్యాడ్ ఎ హెడేక్. ఐ డిడ్ంట్ పికప్ యువర్ కాల్ బికాస్ ఐ హ్యాడ్ ఎ హెడేక్ అంటే నాకు తలనొప్పిగా ఉండడం వల్ల నేను నీ ఫోన్ కాల్ని అటెండ్ చేయలేకపోయాను లేదా లిఫ్ట్ చేయలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్: నీకు కుదిరితే కాల్ చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే కాల్ మీ ఇఫ్ యూ క్యాన్. కాల్ మీ ఇఫ్ యూ క్యాన్ అంటే నీకు కుదిరితే కాల్ చెయ్యి అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ యామ్ ఎట్ వర్క్ నౌ అండ్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ మై వర్క్ ఇస్ డన్. ఐ యామ్ ఎట్ వర్క్ నౌ అండ్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ మై వర్క్ ఇస్ డన్ అంటే నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, నా పని అయిపోయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ కాల్ మీ వెన్ ఐ సే. యూ కాల్ మీ వెన్ ఐ సే అంటే నేను చెప్పినప్పుడు నువ్వు కాల్ చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్: చాలాసార్లు కాల్ చేశాను కానీ నువ్వు ఎత్తలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డిడ్ంట్ పికప్. ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డిడ్ంట్ పికప్ అంటే చాలాసార్లు కాల్ చేశాను కానీ నువ్వు ఎత్తలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ కాల్డ్ యూ టు ఫైండ్ అవుట్ వేర్ యు ఆర్. ఐ కాల్డ్ యూ టు ఫైండ్ అవుట్ వేర్ యు ఆర్ అంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం కోసం నేను నీకు కాల్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వెన్ ఐ కాల్డ్ యూ యువర్ ఫోన్ వాజ్ స్విచ్డ్ ఆఫ్. వెన్ ఐ కాల్డ్ యూ యువర్ ఫోన్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ అంటే నేను నీకు కాల్ చేసినప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఫోన్ చేసి ఆమె చాలా విసిగించింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ కాల్డ్ మీ అండ్ పిస్డ్ మీ ఆఫ్.
పిస్డ్ మీ ఆఫ్ అంటే విసిగించింది అని అర్థం. సో షీ కాల్డ్ మీ అండ్ పిస్డ్ మీ ఆఫ్ అంటే ఫోన్ చేసి ఆమె చాలా విసిగించింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ కాల్డ్ మీ అండ్ టాక్ టు మీ ఫర్ అన్ అవర్ అండ్ స్పాయిల్డ్ ఆల్ మై వర్క్. షీ కాల్డ్ మీ అండ్ టాక్ టు మీ ఫర్ అన్ అవర్ అండ్ స్పాయిల్డ్ ఆల్ మై వర్క్ అంటే తను నాకు కాల్ చేసి 1 గంట సేపు మాట్లాడింది, దాంతో నా పని మొత్తం పాడయింది. స్పాయిల్డ్ మై వర్క్ అంటే నా పని మొత్తం పాడైంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ టుమారో అండ్ టాక్ టు యూ సో నవ్ యూ డోంట్ స్పాయిల్ మై వర్క్. ఐ విల్ కాల్ యూ టుమారో అండ్ టాక్ టు యూ సో నవ్ యూ డోంట్ స్పాయిల్ మై వర్క్ అంటే నేను నీకు రేపు కాల్ చేసి మాట్లాడతాను, ఇప్పుడు నువ్వు నా పనిని, నా వర్క్ని స్పాయిల్ చేయొద్దు, నా పనిని పాడు చేయొద్దు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.